సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన. తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మరి ప్రాముఖ్యంగా ఈ రాత్రి మాసాంతర కూటం ప్రతి నెల చివరి రోజు మాసమంతా దేవుడు కాచిన కాపుదలను తలపోస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి, అలాగే నూతన మాసపు తొట్టతొలిటి గడియ దేవుని సన్నిధిలో గడపాలని మాసాంతర కూటం ఏర్పాటు చేశాం. రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. కుటుంబాలుగా తప్పకుండా మాసాంతర కూటంలో పాల్గొందండి. అనేక విషయాల నిమిత్తం చేయి కలిపి ప్రార్థించుదాం. మరి విశేషంగా వాగ్దానంతో కూడుకున్న దివ్యమైన సందేశం రాగల ఫిబ్రవరి మాసం ప్రభు మనల్ని నడిపించబోయే విధానాన్ని వాక్యపు వెలుగులో దేవుడు బోధించబోతూ ఉండగా వాగ్దాన సందేశం అందించబడుతుంది. తప్పకుండా ఈ రాత్రి కుటుంబాలుగా పాలు పంపులు పొందండి. అలాగే రేపు ఆదివారం కదా, ఫిబ్రవరి నెల మొదటి తారీఖు ఆదివారంతో ప్రారంభించే భాగ్యం దేవుడు అనుగ్రహించారు. కుటుంబాలుగా 1వ తారీఖు తప్పకుండా ఆరాధనలో పాల్గొందండి. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు జరుగుతాయి. 5:45కి ఫస్ట్ సర్వీస్, 8:30కి సెకండ్ సర్వీస్, 11:15 థర్డ్ సర్వీస్, సాయంత్రం 7 గంటలకు ఫోర్త్ సర్వీస్. కుటుంబాలుగా పాల్గొందండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు లైవ్ చూసి ఆశీర్వదించబడండి. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఫిబ్రవరి నెల 5వ తారీఖు పటాన్ చెరువులో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ బ్రాంచ్ పరిచర్య ప్రారంభోత్సవం జరగబోతుంది. సాయంకాలం 6 గంటలకు 5వ తారీఖు గురువారం సాయంత్రం దైవజనులు రాజశేఖరయ్య గారు వస్తున్నారు. కుటుంబాలుగా పాల్గొందండి. అలాగే 6వ తారీఖు శుక్రవారం గజ్వేల్ ప్రాంతంలో ప్రత్యేక ప్రార్థనా కూటం. దైవజనులు రాజశేఖరయ్య గారు, నేను గజ్వేల్ ప్రాంతానికి వస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 6, 7, 8 తారీఖుల్లో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ప్రార్థనా కూటాలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మీరు మందిరంలోనే ఉండొచ్చు. మందిరంలో మీకు అకామిడేషన్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. వీటన్నిటిని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో తెలియచేస్తూ, ఈ దినం ఓ ప్రత్యేకమైన అంశం, మీరు అన్నడు వినని ఓ ప్రత్యేకమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు ఈ జనవరి మాసపు ముగింపులో మనకు కానుకగా ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3 భక్తులు, వారు జీవించిన సంవత్సరాలు, ఆ సంవత్సరాలలో జరిగిన వారి అనుభవాలు, ఆ అనుభవాలు మనకు నేర్పే ఆత్మీయ పాఠాలు. మరొకసారి ఆ 3 ఎవరయ్య అంటే, నంబర్ 1 యాకోబు గారు, నంబర్ 2 దైవజనుడైన మోషే గారు, నంబర్ 3 ప్రవక్తి అయిన అన్న. మిమ్మల్ని చిన్న మాట అడుగుతా, కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ 3 క్యారెక్టర్లో మీకు ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం? బ్రతికితే ఇలా బ్రతకాలరా అన్నట్లుగా మీ హృదయాన్ని దోచుకునే క్యారెక్టర్ ఏది? ఈ 3లో ఎవరెవరు? యాకోబు గారు, మోషే గారు, తల్లి ప్రవక్తి అయిన అన్న. ఈ 3 క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ అంటే మీకు ఇష్టం? ఎవరిలాగా మీరు బ్రతకాలనుకుంటారు? ప్రభు కొరకు బ్రతికితే వీళ్ళలాగా బ్రతకాలరా అని ఈ 3లో చూడముచ్చటైన జీవితం ఎవరిది మీరు కోరుకునేది? కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఎన్ని వేల మంది అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్నారో, ఈ 3 క్యారెక్టర్లో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏది? కింద తప్పకుండా ప్రతివారు రాయటానికి ప్రయత్నం చేయండి. పొరపాటున కొంచెం తెలివి ఎక్కువై నాకు 3 క్యారెక్టర్లు అంటే ఇష్టమేనన్నా అని అనకండి.
ముగ్గురు మంచి భక్తి పరులే, మూడు దివ్యమైన క్యారెక్టర్సే. కానీ మీరు వ్యక్తిగతంగా కోరుకునే క్యారెక్టర్ ఏది? రైట్. మొదట యాకోబు గారు. యాకోబు గారు 147 సంవత్సరాలు జీవించాడు. రైట్. మోషే 120 సంవత్సరాలు జీవించాడు. రైట్. ప్రవక్తి అయిన అన్న 109 సంవత్సరాలు జీవించింది. అగైన్ ఇంకోసారి రిపీట్ చేస్తాను. యాకోబు గారు 147 సంవత్సరాలు, 147. దైవజనుడైన మోషే 120 సంవత్సరాలు. ప్రవక్తి అయిన అన్న 109 సంవత్సరాలు. రైట్. యాకోబు గారు జీవించిన 147 సంవత్సరాలను 4 భాగాలుగా విభజించవచ్చు. నంబర్ 1, మొదటి 71 సంవత్సరాలు తండ్రి ఇంట ఉన్నాడు. తర్వాత 20 సంవత్సరాల్లో మామయ్య అయిన లాబాను దగ్గర ఉన్నారు. తతిమ ఆల్మోస్ట్ 39 సంవత్సరాలు బేర్షబాలో, హెబ్రోన్లో తాను బ్రతికారు. చివరి 17 సంవత్సరాలు తన కుమారుడైన యోసేపు దగ్గర ఐగుప్తు దేశంలో వృద్ధాప్యంలో ఉన్నాడు. 147 సంవత్సరాలకు వారు పరలోకమందలి దేవుని సన్నిధికి చేరారు. రైట్. మొదట 70 సంవత్సరాలు చాలా సాఫీగా జరిగింది. 71 సంవత్సరాల వయసులో ఇస్సాకుకు మందదృష్టి కలిగి, పెద్ద కుమారుని ఆశీర్వదిస్తాను, రుచికరమైన భోజ్యం తీసుకురండి అని చెప్తే తల్లి ఆ మాట విని యాకోబుకు మారువేషం వేసి మొత్తానికి తానే జ్యేష్ఠ కుమారుణ్ణి అని నమ్మబలికేటట్లుగా మాట్లాడి తండ్రి ఆశీర్వాదాన్ని మోసం ద్వారా సంపాదించుకున్నాడు. దైవజన్మ, ఒకసారి ఆలోచించండి. మోసం ద్వారా సంపాదించిన ఆ ఆశీర్వాదం యాకోబును 20 సంవత్సరాలు శ్రమలకు నెట్టింది. విన్నారా ఈ మాట? 20 సంవత్సరాలు శ్రమకు నెట్టింది. ఆల్రెడీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబును దేవుడు దీవించాడు. దేవుడు దీవించిన మనుషుల్ని ఇంకో మనిషి ఎవరో దీవిస్తే దీవించబడరో, మరొకరు ఎవరో శపిస్తే శపించబడరు. అలాగని తండ్రి ఆశీర్వాదం వద్దు అనేది కాదు నా అభిప్రాయం. నా గుండె లోతులో నుంచి మాట నమ్ముతున్నాను. తమ్ముడు, చెల్లి, దేవుడు నిన్ను నిలవబెట్టాలి అని ఆయన డిసైడ్ అయ్యాడా? ప్రపంచమంతా నిన్ను శపించిన దేవుడు దీవించిన మనుషుణ్ణి ప్రపంచంలో ఎవ్వడూ శపించలేడు. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది. బిలాము శపించాలని ఎంత అనుకున్నా ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. విను, నిన్ను హెచ్చించటం, నేను సింహాసనం మీద కూర్చోబెట్టడం అది దేవుని చేతిలో ఉంది అన్న సంగతి గ్రహించు. ఎవరో నీ తల మీద చేయి పెడితే ఆశీర్వాదం వస్తుందని, ఎవడో నిన్ను దూషిస్తే ఆ ఆశీర్వాదం పోద్దని ఎప్పుడు నువ్వు అనుకోకు. క్రైస్తవుడా, నువ్వు దేవుని చేత దీవించబడిన వాడివి, నీవు ఆశీర్వదించబడిన వాడివి అనే కంటే కూడా దానికి మించి నీవు ఆశీర్వాదానికే వారసుడివి. వినరా? నీవు ఆశీర్వదించబడటం కాదు, నిన్ను అనేకులకు ఆశీర్వాద కారణంగా దేవుడు మార్చాడు. బట్ మోసపూరితమైన మార్గాల్లో సంపాదించడానికి ప్రయత్నం చేయకు. మోసం చేసి సంపాదించిన ఆ జ్యేష్ఠత్వం, ఆ తండ్రి ఆశీర్వాదం యాకోబును 20 సంవత్సరాలు శ్రమలకు నెట్టింది. 20 సంవత్సరాల తర్వాత మరలా పద్దనరాము నుండి తండ్రి ఇంటికి వచ్చాడు. ఆల్మోస్ట్ 39 సంవత్సరాలు. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఈ 39 సంవత్సరాలు సుఖదుఖాల సమ్మేళనం. మొదటి 71 సంవత్సరాలు సుఖం, 20 సంవత్సరాలు కష్టం, తతిమ 39 సంవత్సరాలు సుఖదుఖాల మేళవింపు. అవును, తను ప్రాణాధికంగా ప్రేమించిన యోసేపు చనిపోయాడు అని యోసేపు యొక్క తోబుట్టువులు యోసేపు యొక్క వస్త్రాన్ని చూపించి యాకోబును మోసగుంచారు.
తాను 71 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏ వస్త్రం చేత తండ్రిని మోసగించారో అదే వస్త్రం చేత పిల్లలు యాకోబును మోసగించారు. యాకోబు చేసిన మోసం వెంటనే బయటపడింది. యాకోబు పిల్లలు చేసిన మోసం 22 సంవత్సరాల వరకు బయటపడలేదు. ఇస్సాకును యాకోబు ఒక్కడే మోసగించాడు. యాకోబును ఆల్మోస్ట్ 9 మంది కుమారులు 10 మంది కుమారులు మోసగించారు. విన్నారా? ఎందుకు? యాకోబు విత్తింది అక్కడ కోస్తూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, నువ్వు యవన బిడ్డగా ఉంటే అమ్మా నాన్నను మోసం చేయకు. అమ్మా నాన్నల పట్ల నువ్వెంత యథార్థంగా నమ్మకంగా బ్రతుకుతావో నీ గర్భాన కూడా నమ్మకమైన పిల్లలను దేవుడు పుట్టిస్తాడు అన్న సంగతి నువ్వు గ్రహించు. మంచిది. ఈ 39 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. 17 సంవత్సరాలు, విన్నారా? 17 సంవత్సరాలు యోసేపు దగ్గర ఉన్నాడు. యాకోబు యొక్క ముగింపు బహు దీవెనకరంగా ముగించబడింది. ప్రారంభం చాలా బాగుంది, మధ్యలో కొన్ని ఒడిదుడుకులు, ముగింపు వచ్చేసరికి మహిమకరంగా యాకోబు జీవితం ముగించబడటానికి దేవుడు కృప చూపించాడు. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. యాకోబు యోసేపును పెంచింది 17 సంవత్సరాలు. విన్నారా? యాకోబు యోసేపును పెంచింది 17 సంవత్సరాలు. యోసేపు తన తండ్రిని చూసుకుంది 17 సంవత్సరాలు. ఆ వృద్ధాప్యం మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? యోసేపు తన తండ్రి రుణాన్ని తీర్చుకున్నాడు. తన తండ్రి రుణాన్ని తీర్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోలేని విశ్వాసఘాతకులైన పిల్లలు, కొంతమంది తల్లిదండ్రులుగా బ్రతక్క, పిల్లలకు ప్రేమ పంచక, వృద్ధాప్యంలో పిల్లలు తల్లిదండ్రులను ద్వేషించేటట్లుగా మారిపోయారు. కొంతమంది తల్లిదండ్రుల పిల్లలకు ప్రేమను పంచినా ఆ పిల్లలు బిజీ లైఫో, సంపాదనో, మరొకటో తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేని వారైపోతున్నారు. ఈ మధ్య ఒక వీడియో నా దగ్గరకు వచ్చింది. ఆ తల్లి తండ్రి చనిపోయి కొన్ని రోజులు అవుతుంది. చనిపోయిన స్థలాల్లోని శవాలుగా కుళ్ళిపోతే దుర్వాసన తట్టుకోలేక నెల రోజుల తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీశారు. చూస్తున్నారు కదా వీడియో. చెల్లి, తమ్ముడు, అమ్మా, అయ్యా, నీకు ఒక అమ్మనిచ్చాడు కదా దేవుడు, నీకు ఒక నాన్ననిచ్చాడు కదా దేవుడు. వాళ్ళ రుణం తీర్చుకో యోసేపులాగా. యోసేపు 17 సంవత్సరాలు తండ్రిని తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ తండ్రి రుణం తీర్చుకున్నాడు. నీ తండ్రి రుణం నువ్వు తీర్చుకుంటే నీ రుణం నీ పిల్లలు తీర్చుకునేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. సరే, యాకోబు జీవితం కాస్తంత ఒడిదుడుకులు విన్నారు కదా. నెక్స్ట్ క్యారెక్టర్ మోషే. 120 సంవత్సరాలు బ్రతికారు. విచిత్రం, మోషే జీవితాన్ని 3 భాగాలుగా విభజిస్తాం. మొదటి 40 సంవత్సరాలు ఫరో రాజాస్థానంలో పెరిగాడు. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. తతిమా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి నడిపించే మహాగొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. రైట్? మొదటి 40 సంవత్సరాలు మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? మోషేను చంపాలి అని ఫరో రాజు అనుకున్నాడు. దేవుడు ఎంత మొండోడో చూడండి. దేవుడు ఎంత మొండోడో చూడండి. ఆ మాట వింటూ చెప్తూ ఉంటే నా రోమాలు నిక్కర పొడుస్తున్నాయి, ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఏమిరా ఫరో, మోషేని చంపుతానంటావా? ఇజ్రాయేలీని చంపుతానంటావా? ఆగో, ఇజ్రాయేలీని నీ ఇంటికే పంపిస్తా, చంపు చూద్దాం, నీ చేతులతో పెంచేటట్టుగా చేస్తా, చంపుదాం అనుకుంటావా అని దేవుడు ఫరోతో బస్తీమే సవాల్ అన్నట్లుగా అంటారు కదా. కొన్ని డైలాగులు ఉంటాయి కదా, నీ ఇల్లు ఎక్కడో చెప్పు, నీ గల్లీ ఎక్కడో చెప్పు, నీ అడ్రస్ ఎక్కడో చెప్పు, నీ ఇంటికే వస్తా అని అంటారు. చూసారు డైలాగులు? దేవుడు బస్తీమే సవాల్ అన్నట్లుగా ఫరో ఇంటికే మోషేను పంపించాడు.
మోషే చిన్నపిల్లోడు, 1-2 సంవత్సరాలు చిన్నపిల్లోడు. ఏమైనా చేయగలడు ఫరో, కానీ ఏమీ చేయలేకపోయాడు. ఎందుకో తెలుసా? దేవుని సంకల్పం ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తిని, మరోసారి చెప్తున్నా, దేవుని సంకల్పం ఒక వ్యక్తి మీద ఉంటే లోకమంతా శత్రువులై అతన్ని చంపాలని ప్రయత్నం చేసిన దేవుడు వాడిని బ్రతికించుకుంటాడు. తమ్ముడు, చెల్లి, నేను బ్రతికించుకున్నాడు యేసయ్య. చెల్లి, నా వైపు చూడరా, నన్ను బ్రతికించుకున్నాడు. ఈ జనవరి మాసం 2026 సంవత్సరం 30వ తారీఖుకి ఎన్ని వేల మంది చనిపోయారో కదా. ఈ మాసపు చివరి దినాలకు ఎందుకు దేవుడు నిన్ను నడిపించాడో తెలుసా? నీవు దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు కొన్ని మిగులున్నాయి. తన పని కొరకు దేవుడు మనల్ని బ్రతికించుకున్నాడు. ఈ రాత్రి మాసాంతర కూటం 8 గంటలకే తప్పకుండా పాలు పప్పులు పొందండి. విన్నారా? దేవుని సంకల్పం, దేవుని కొరకు మనం చేయాల్సిన కార్యాలు ఎన్నో మిగులున్నాయి గనుక యాక్సిడెంట్లు మనలను మింగాలనుకున్నాయి, మింగలేకపోయాయి. రోగాలు మనలను మింగాలనుకున్నాయి, మింగలేకపోయాయి. మరణదూతగా పిలువబడుతున్న సాతాను ఎన్నోసార్లు నిన్ను మింగాలని ప్రయత్నం చేశాడు. మరణదూత వెంటాడిన ప్రతిసారి జీవాధిపతిగా నీ దేవుడు ప్రత్యక్షమై మరణముల నుండి జీవానికి దేవుడు దాటించాడు. ఆమేన్. మొత్తానికి రాజాస్థానంలోకి వెళ్ళాడు. బస్తీమే సవాల్ అన్నట్లుగా, చూడండి నా వైపు, బస్తీమే సవాల్ అన్నట్లుగా ఫరో ఇంట్లోనే 40 సంవత్సరాలు మోషేని పెంచాడు. వినండి, 40 సంవత్సరాలు మోషేని పెంచాడు. సరే, మోషే ఇక్కడ ఓ చిన్న తొందరపాటు పనిచేశాడు. ఐగుప్తీయుడిని చంపాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడేమో యాకోబు తండ్రిని మోసం చేశాడు. 20 సంవత్సరాలు పద్దనరాములో అడ్రస్ గల్లంత అయిపోయింది. ఈయన తొందరపడ్డాడు, 40 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాడు. తమ్ముడు, చెల్లి, మోషే జీవితం 2వ 40 సంవత్సరాలు మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? విశ్వసించు ఈ మాట. 2వ 40 మనకు నేర్పే పాఠం, తొందరపాటు బ్రతుకులను తారుమారు చేస్తుంది. భర్త నిన్ను అర్థం చేసుకోలేనోడా, ఓపిక పట్టు, తొందరపడకు. అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నాడా, తొందరపడకు. భార్య గయ్యాలిదా, రాచి రంపాన పెట్టే వ్యక్తిత్వం కలిగిందా, తొందరపడకు. కొంచెం ఓర్చుకో. ఎప్పటికైనా నీ భర్త నీ సొంతమయ్యేటట్లు, ఎప్పటికైనా నీ భార్య నీ సొంతమయ్యేటట్లు, నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునేటట్లు దేవుడు ఒకానొక రోజు కార్యం చేస్తాడు. ఉద్యోగ స్థలంలో అధికారులు విసిగిస్తున్నారా, రిజైన్ చేయాలనుకోకు. తొందరపడకు. తొందరపాటు చాలా నష్టం కలుగు చేస్తుంది. మోషే ఇక్కడ తొందరపడి 40 సంవత్సరాలు అరణ్యపాలైపోయాడు. 40 సంవత్సరాలకి ఇక నా జీవితంలో ఏమీ మిగలేదు అని అనుకున్న పరిస్థితిలో 80వ ఏట దేవుడు మోషేని పిలిచాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, వృద్ధాప్యానికి వచ్చానయ్యా, వయసు అంతా ఉడికిపోయిందయ్యా, జీవితంలో ఏమీ సాధించలేకపోయానయ్యా, శూన్యమైపోయిందయ్యా అని అనుకుంటున్నావా? నీవు ఆరాధించే దేవుడు బూడిదలో నుండి మరలా శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించగలిగిన వాడు. 80వ సంవత్సరానికి వచ్చిన తర్వాత దేవుడు పిలిస్తే, నత్యుడినయ్యా, నా వల్ల కాదు అన్నాడు. అద్భుతం తెలుసా? నీలాంటివాడే నాకు కావాలని మోషేని పిలుచుకున్నాడు. ఆ ఒక్క మోషే ద్వారా ఆల్మోస్ట్ 40 లక్షల మంది ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించాడు. అద్భుతం. తన బలంతో తను పనిచేయాలనుకున్నప్పుడు ఒక ఇశ్రాయేలీని రక్షించగలిగాడు. దేవుని బలంతో తను పనిచేసినప్పుడు దేశానికి విమోచన కలుగు చేశాడు. విన్నారా? తన బలంతో పనిచేసినప్పుడు ఒక్కడికే రక్షణ. దేవుని బలంతో పనిచేసినప్పుడు యావత్ ఇశ్రాయేలు జాతికి రక్షణను అనుగ్రహించే ఉద్ధారకుడిగా మార్చబడ్డాడు. నీ జీవితంలో ప్రతి క్షణం దేవుని బలం మీద ఆధారపడు. మోషే జీవితం 40 సంవత్సరాలు మొదటిది పీక్, డౌన్ఫాల్, అగైన్ 40,
నెక్స్ట్ 40 అప్ అండ్ డౌన్స్. థర్డ్ క్యారెక్టర్ అన్న. మీ అందరిని అడుగుతాను అగైన్, ఈ 3 క్యారెక్టర్స్లో యాకోబు, మోషే, అన్న, ఈ 3 క్యారెక్టర్స్లో ఎవరి క్యారెక్టర్ అంటే మీకు ఇష్టం? బ్రతికితే ఇలాంటి భక్తి జీవితం చేయాలరా అని ఈ ముగ్గురులో ఎవరిని మీరు కోరుకుంటారు? మెసేజ్ అంతా విన్న తర్వాత మీరు కామెంట్ బాక్స్లో పెట్టకూడదు. ఎన్ని వేల మంది అయితే చూస్తారో మీ స్పందన నాకు కావాలి, రైట్? థర్డ్ క్యారెక్టర్ అన్న. అన్న జీవితం 109 సంవత్సరాలు. ఈ తల్లి జీవితాన్ని కూడా 3 భాగాలుగా విభజించవచ్చు. ఎలా? కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో కాపురం చేసింది. భర్త చనిపోయారు. 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడవక దేవుని మందిరంలో గడిపింది, రైట్? అంటే ఈ 109 సంవత్సరాలు అని ఎందుకన్నానంటే, కన్యత్వము అంటే వివాహం అయ్యేటప్పటికి 18 సంవత్సరాలు అనుకోండి. ఒకవేళ 16 నుంచి 18 అటు ఇటు 18 అనుకోండి. 7 సంవత్సరాలు పెనిమిడితో కాపురం చేసింది, 25, రైట్? 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడవలేదు. 84 ప్లస్ 25 ఎంత? 109. మొదటి 18 సంవత్సరాలు తండ్రికి నమ్మకస్తురాలు. రెండవ 7 సంవత్సరాలు భర్తకు నమ్మకస్తురాలు. 84 సంవత్సరాలు తనను పుట్టించిన దేవునికి నమ్మకస్తురాలిగా బ్రతికింది. ఈ మాటలు చెప్తూ ఉంటే గుండె కదిలిపోతుంది. 18 సంవత్సరాలు తండ్రికి నమ్మకస్తురాలు. ఆ తల్లిని గూర్చి రాయబడిన మాట కన్యత్వం మొదలుకొని, అంటే వివాహమయ్యే నాటి వరకు తన కన్యత్వాన్ని కాపాడుకుంది. అంటే తన యవ్వన వయసులో ఎక్కడా తప్పటడుగులు వేయకుండా, కన్న తల్లికి తండ్రికి అవమానం తీసుకురాకుండా తన పవిత్రతను కాపాడుకుంది. అమ్మా, మీ యవ్వన బిడ్డలకి మాటలు వినిపించండి. యవ్వన చెల్లి, నా కుమారి, ఒకసారి చూడు తల్లి, అన్న ప్రవక్తి తన భర్త చేతిలో పడే వరకు కన్యక తన కన్యత్వాన్ని కాపాడుకుంది. బిడ్డ, నీ కన్యత్వాన్ని కాపాడుకుంటున్నావా? యవనబ్బాయిలు ఆ అమ్మాయితో చాటింగ్, ఈ అమ్మాయితో చాటింగ్, ఈ అబ్బాయితో చాటింగ్, ఆ అబ్బాయితో చాటింగ్, లోకంలో బజార్ ఆడపిల్లలు బ్రతికినట్లుగా క్రైస్తవ ఆడబిడ్డలారా మీరు బ్రతుకుతున్నారా? ఈ తల్లి ప్రారంభం చూడండి. కన్యక. తల్లి మరియా కన్యక, రెబెక్క కన్యక, ఎస్తేరు కన్యక. ఆడబిడ్డలారా, నా కుమార్తెలారా, ఒక తండ్రిగా నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను. వివాహం కాకుండా కాలు జారి తప్పటడుగులు వేసి గర్భవతులై పాపం ఎక్కడ బయటపడిద్దోనని గర్భంలో ఉన్న శిశువులను చంపి నరహంతకులు కాకుడి. మీ తండ్రిగా దండం పెట్టి చెప్తున్నాను. తండ్రికి నమ్మకస్తురాలు, 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసింది. విన్నారా? భర్తకు నమ్మకస్తురాలు, వినండి, పెనిమిటితో కాపురం చేసింది. పెనిమిట్లతో కాదు, ఒక్కడే పెనిమిటి. భర్తకు నమ్మకస్తురాలు. ఓ తల్లి, నీ భర్తకు నువ్వు నమ్మకస్తురాలైన భార్యవేనా? ఓ పురుషుడా, నీ భార్యకు నువ్వు నమ్మకమైన భర్తవేనా? వివాహ పవిత్రతను పాడు చేయకుండా నువ్వు కట్టుకున్న భార్యకు నమ్మకస్తుడైన తమ్ముడు నిన్నే అడిగేది. తమ్ముడు, నా వైపు చూడు. కట్టుకున్న భార్యకు నమ్మకమైన వాడివేనా? నమ్మక ద్రోహం చేస్తున్నావా? ఓ చెల్లి, నమ్మకస్తురాలైన భార్య అద్భుతం. 25 సంవత్సరాలు అయిపోయింది. 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టక దివారాత్రులు ఉపవాసముతో ప్రార్థనలతో దేవుని మందిరంలో ఉందట. నేనంట 84 సంవత్సరాలు
25వ ఏట భర్తను కోల్పోయిందే, అంటే నిండు యవ్వన వయసులో భర్తను కోల్పోయిందే. ఈ తల్లి ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. నంబర్ 1, నేను ఇంత భక్తిగా బ్రతికితే, కన్యకగా తండ్రికి నమ్మకంగా బ్రతికా, మంచి భార్యగా భర్తకు నమ్మకంగా బ్రతికా, ఇంత నమ్మకంగా బ్రతికితే దేవుడు నాకేం చేశాడు? నంబర్ 1, దేవుని మీద సనగొచ్చు. నంబర్ 2, రెండో వివాహం చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్లో ఏది ఎన్నుకోలేదు. తను ఎన్నుకున్న 3 ఆప్షన్ ఏంటో తెలుసా? తండ్రికి సేవ చేశా, భర్తకి సేవ చేశా, నా దేవునికి సేవ చేసేది ఎప్పుడు, నా దేవుని కొరకు బ్రతికేది ఎప్పుడు అని దేవుని మందిరానికి వచ్చి 84 సంవత్సరాలు రేయింబవళ్ళు ప్రార్థనలో గడిపింది. ప్రారంభం అద్భుతం, కొనసాగింపు 7 సంవత్సరాలు మహా అద్భుతం, ముగింపు 84 సంవత్సరాలు అద్భుతాలకే మహా అద్భుతం. అందరూ అది నష్టం అన్నారు, అది శాపం అన్నారు, అది ఓటమి అన్నారు, అది చేదు అన్నారు. కానీ అద్భుతం తెలుసా? ఆ చేదును కూడా మాధుర్యంగా మార్చుకుంది, ఆ నష్టాన్ని కూడా లాభంగా చేసుకుంది, ఆ కీడును కూడా మేలుగా మార్చుకుంది. తన ఓటమి అని ప్రజలంతా ఉంటే ఆ ఓటమిని గెలుపు సూత్రంగా, ఓటమిలో దాగిన గెలుపు సూత్రాన్ని వెలికి తీసింది. అసలు ఈ క్యారెక్టర్ చూడండి, 84 సంవత్సరాలు. తల్లులారా, మీలో ఎవరైనా భర్తను కోల్పోయి విధవరాండ్రుగా ఉన్నవాళ్ళు ఉన్నారా? చెడ్డ సాక్ష్యం పొందుకోకుండా తల్లి. ఒకవేళ మనసు నిలుపుకోకపోతే మరొక వివాహం చేసుకోండి, తప్పేమీ కాదు. అయితే నేను ఇంకొక వివాహం చేసుకున్న తర్వాత వాడు ఎలా అర్థం చేసుకుంటాడో ఆ జీవితం ఇంకొకరికి పంచడం ఎందుకు? దేవుని మందిరానికి పంచితే పోయిద్దిగా. నీ శేష జీవితం దేవునికి పంచితే పోయిద్దిగా. ఈ అన్న మందిరంలో అడుగుపెట్టేటప్పుడు విధవరాలుగా అడుగుపెట్టింది. తన ముగింపు ఆ విధవరాలే దేశానికి ప్రవక్తిగా మారిపోయింది. ప్రవక్తిగా మారిపోయింది. ప్రారంభం గొప్పగా ఉంది, కొనసాగింపు ఇంకా గొప్పగా ఉంది, ముగింపు మహా మహిమకరంగా ముగించబడింది. ఇప్పుడు చెప్పండి, ఈ 3 క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ మీకు ఇష్టం? భర్తను కోల్పోయిన చేదైన స్థితిలో కూడా, భర్తను కోల్పోవటమే కాదు, మేబీ ఆ తల్లికి పిల్లలు కూడా లేకపోయి ఉండొచ్చు. పిల్లలు లేరు, భర్త లేడు. నాకెందుకు ఈ ద్రోహం చేసావు, ఎందుకు ఈ నష్టం చేసావు? దేవుని మీద సనగల 84 సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికింది. అమ్మా, అక్కడ ఇక్కడ ఇంటింటికి తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకునే కంటే మీరు ఏ ప్రాంతాల్లో బ్రతుకుతున్నారో ఆ మందిరాలకు వెళ్ళి చక్కగా మోకరించి ప్రార్థన చేయొచ్చు కదా తల్లి. సంఘక్షేమం కొరకు వచ్చి ఆడవచ్చు కదా తల్లి. నశించిపోతున్న ప్రజల కొరకు ప్రసవేదన పడవచ్చు కదా. మాలాంటి దైవ సేవకులు ఎక్కడ త్రుట్టెలకుండా దేవుని చేతిలో బలమైన పాత్రలుగా వాడబడినట్లుగా నీ శేష జీవితాన్ని ఎందుకు ప్రార్థనలో గడపకూడదు? ఎందుకు దేవుని మందిరంలో గడపకూడదు? చాలు, భర్తకు సేవ చేసినంత చాలు, ఇక పిల్లలకి సేవ చేసిన కాలం చాలు, మనవ సంతానానికి సేవ చేసిన కాలం చాలు. వాళ్ళందరికీ సేవ చేసి నువ్వు దేవునికి సేవ చేసేది ఎప్పుడు? దేవునికి ఉపయోగపడేది ఎప్పుడు? రేపు నువ్వు దేవుని ఎదుట నిలవబడినప్పుడు, నీ మనవాళ్ళకు భలే సేవ చేసావు షహబాష్ అని అనడు. నీ కొడుకులకు బాగా సేవ చేసావు షహబాష్ అని అనడు. భర్తకు బాగానే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, గమ్ బిర్యానీ, పీతల బిర్యానీ, రొయ్యల బిర్యానీ బాగానే చేసి పెట్టావు షహబాష్ అని అనడో. రేపు ఆయన ఎదుట నువ్వు నిలవబడినప్పుడు నా కొరకు నువ్వేం చేసావు, ఎంతమంది ఆత్మలను సంపాదించావు, నా సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేసావు, నా మందిరానికి నువ్వు ఎంతవరకు ఉపయోగపడ్డావు, ఈ లెక్కే కదా దేవుడు నన్ను అడిగేది. తల్లి అన్న దేవుని ఎదుట నిలవబడినప్పుడు 84 సంవత్సరాలు నా యవ్వన కోరికలన్నీ పానార్పణగా నీ సన్నిధిలో పోసి నీ కొరకు బ్రతికేనయ్యా. 3 జీవితాలు. ఈ 3 జీవితాల్లో ఏ జీవితం మీకు ఇష్టం కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగని అన్నకు సంభవించినట్లుగా మనకు సంభవించదు సుమి. నేనంట
అన్న భక్తి జీవితం, శ్రమల్లో కూడా దేవుని స్తుతిస్తూ రేయింబవుళ్ళు ప్రార్థించిన ప్రార్థన జీవితం ఉందే, అలాంటి దివ్యమైన జీవితం మనందరికీ దేవుడు వరంగా దయచేయునుగాక. విధవరాలుగా అడుగుపెట్టిన తల్లి దేశానికి ప్రవక్తిగా మారిపోయింది. లోకరక్షకుడిని కన్నులారా చూసింది. ఒకానొక రోజు లోకరక్షకుడైన యేసుక్రీస్తును కన్నులారా చూసే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. ఈరోజు మాసాంతర కూటం రాత్రి 8 గంటలకి తప్పకుండా మీరుంటున్న ప్రాంతాల్లో అన్న ప్రవక్తిని గుర్తుకు తెచ్చుకుని 84 సంవత్సరాలు రేయింబవళ్ళు ఒక్క పూట నిద్రకు ఆగలేకపోతే ఏం క్రైస్తవ్యం సార్? ఒక్కరోజు కడుపు చంపుకోకపోతే ఏం క్రైస్తవ్యం సార్? ఆలోచించండి. తప్పకుండా ప్రార్థనలో పాల్గొందండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తండ్రి, 3 భక్తులను మా కళ్ళ ముందు ఉంచారు. యాకోబు, అయ్యా మా జీవితంలో మేము ఎవరిని మోసం చేయకూడదు, నమ్మకంగా బ్రతికే కృప దయచేయి. మా తల్లిదండ్రుల రుణం తీర్చుకునేవారిగా మమ్మల్ని నిలవబెట్టు. మోషే జీవితం, మా మీద మీకున్న సంకల్పాన్ని ఎవ్వడూ రద్దు చేయలేడు. ప్రపంచమే శత్రువులైనా నువ్వు తెరిచిన తలుపులను ఎవ్వడూ మొయ్యలేడు. అయ్యా మా జీవితంలో తొందరపడకుండా ప్రతి అడుగు నిదానించే కృప మాకు దయచేయి. ప్రత్యేకంగా దేవా, మీ సన్నిధిలో ప్రవక్తి అన్న జీవితం, అయ్యా ఎంత అద్భుతమైన జీవితం, ఎంత అద్భుతమైన జీవితం అయ్యా. కీడులో కూడా నువ్వు మేలు దాచిపెట్టావు అని అంటే ఇదే కదా. మారాలో మాధుర్యం దాచిపెట్టావు, ఇదే కదా. ఓటమిలో కూడా గెలుపు బాట, నాయనా ఎంత అద్భుతం స్వామి. అందరూ ఓడిపోయింది అన్నారు. ఆ ఓటమిని గెలుపు బాటగా మార్చుకోవటానికి ఎంత చక్కగా డిజైన్ చేసుకుందో కదా. తన ప్రారంభం గొప్పగా ఉంది, కొనసాగింపు ఇంకా గొప్పగా ఉంది, ముగింపు మహిమతో ముగించబడిందయ్యా. అలాంటి దివ్యమైన భక్తి నాకు, మాకు, మా ఒక్కొక్కరికి దయచేయి. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ దేవా, మరి ఎక్కువ ప్రార్థనా పరులుగా మేము బ్రతుకున్నట్లుగా విశేష కృప చూపమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. థ్యాంక్ యూ.